కేలమా తిరిగేదంటే మా అన్న మాట్లాడతారు. ఎవరు వాలంటీర్ ఎవరిడా చెప్తాను, నోట్ చేసుకున్నాడు అన్నయ్య పిహెచ్ చేసుకున్నాడు. వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు 2వ వార్డు కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు 8 రోజులుగా ఈరోజు వార్డులో తిరుగుతున్నాము. నాకేమంటే ప్రతి వార్డులో కూడా విశేష స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రతి ఇంటికి అందరూ కూడా తక్కువ అంటే 50 నుంచి 60 వేలు, తక్కువ అంటే హైయెస్ట్ అంటే 4 లక్షలు కూడా పథకాలు అందిన ఉండరు. కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఉత్సాహం ఏంటంటే పోయిన తర్వాత మేము ఓటు ఎవరికి వేస్తామని అడుగుతామంటే ఓటు ఫ్యాన్కి ఏం అడుగుతలేదు. వాళ్ళకి ఏమడుతుందంటే ఓటు ఎవరికి వేస్తామని అడుగుతున్నాం. అడిగితే ప్రతి ఒక్కరు కూడా జగన్ లేదంటే ఫ్యాన్, జగన్ లేదంటే ఫ్యాన్ అంటే నేను విశేష స్పందన నేను ఊహించలేదు. లాస్ట్ టైం కూడా మనం తెలుసు కదా, ఏరియా అంటేనే కొంచెం వాళ్ళంతా ఏమో చెప్తున్నారు కాబట్టి దానికి వస్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా అన్ని వాళ్ళు కూడా విజయ నికేతం అంటే మంచి మెజార్టీతో జనాలు గెలిపించాలని రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2వ సీఎం చేయాలని అవలాడపడుతుంది. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ ఉండాలంటే, అభివృద్ధి పథకాలు జరగాలంటే కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలి. కాబట్టి 2వ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసేదానికి ఎటువంటి అనుమానం లేదు. రాయగంలో వైఎస్ఆర్ పార్టీ విజయం సత్యం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 2వసారి జగన్మోహన్ రెడ్డి చేయడం సత్యం. ఎటువంటి అనుమానం లేదు. మీ సొంత మండలంలోనే ముల్లంగి ఫ్యామిలీ టీడీపీలో చేరింది. దానిపై మీరు ఎలాంటి ముల్లంగి ఫ్యామిలీ దాదాపు 20 సంవత్సరాలుగా మా అనుబంధం రాజకీయం లేకుండా పరిచయం. మాది ఒకటే ఊరు కాబట్టి అక్కడ పరిచయాలు బాగుంటుంది. నాకంటే ముందుగానే ఆయన వైఎస్ఆర్ జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అయిన తర్వాత 6 నెలలకు జాయిన్ అయినా కలిసి ఉంటుంది. ఆయనకి ఏమంటే ఇప్పుడు ఒకటి ఆయనకి ఎంపీపీ లేదని బాధ. ఆయనకి ఒకటి ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏమంటే ఇమ్మీడియట్గా ఎంపీపీ కావాలని అది ఇచ్చేదని కాదు. ఎందుకంటే రూల్ ప్రకారం రాజీనామా చేయాలని తప్పక ఎక్కువ కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత ఆలోచిస్తుంటే లేదా ఇప్పుడే కావాలంటే అది కాని పని ఒకటి. 2వది ఇంకోటి ఏమంటే ఆయన పార్టీ పైన నమ్మకం కూడా ఉండాలి. అంటే ప్రతిసార్లు కూడా నాకు ఏమిటంటే పార్టీ గురించి వేరే రకంగా మాట్లాడకూడదు. ఎప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ గురించి మాట్లాడాలి, కానీ అది వేరే రకంగా మాట్లాడాలి. మనకు కూడా అసలు ఉంది. ఆయన మనసులో వేరే ఉంది కాబట్టి అంత తప్ప వేరే ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆయన పార్టీ ఆయనది, మన పార్టీ. మండలంలో వైసీపీకి ఏమన్నా డ్యామేజ్ అయ్యా? ఏం డ్యామేజ్ ఏం లేదు. నిన్ననే బళ్ళాల్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. చూస్తే ఏమంటే పక్కన సింగిల్ ఒక మనిషి మాత్రం కనపడ్డా. దాని గురించి ఇప్పుడు నాయకుల మాట జరగడం లేదు. ఎక్కడ కూడా ఏం నాయకులు తెలియదు. ప్రజలంతా ఆ ఊర్లో ఉండరు, వాళ్ళే లీడర్లు. అందుకే ఒకటే చెప్పేది ఏమంటే మీ ఊరికి మీరే ఎమ్మెల్యేలు, మీరే లీడర్లు, వేరే పెత్తనం జరగడం లేదు. ఇంట్లోనే అన్నమాట తమ్ముడు అయినా పోసిన తమ్ముడు మాట అన్న కాబట్టి ఎవరికి తెలియదు. కాబట్టి అందరూ ప్రజాస్వామ్యం సొంత నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి లేదు. ఇంకా ఇంటికి పోతూ ప్రతి ఇంటి పైన కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందింది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా జగన్ పైన చేస్తుంటారు. అభివృద్ధి అంటారా ఇప్పుడు రాజంలో ఉంది. అలాగే రాష్ట్రం 5 సంవత్సరాలు ఎటువంటి ఈ టౌన్లో అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు గడప ప్రోగ్రాంలో ప్రతి సచివాలయానికి ప్రతి వాడు కూడా 10 లక్షలు ఇచ్చి దాదాపు 3 కోట్ల రూపాయలు వేరే రకంగా డెవలప్మెంట్ రోడ్లు కానీ ఇస్తున్నారు. కాబట్టి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి జనాలు మంచి మెజార్టీతో గెలుస్తామంతే. మేమంతే 50,000 లక్ష అని చెప్తలేదు, గెలుస్తామంతే. అదిలో మా వైఎస్ఆర్ పార్టీ కొండ పైన చెప్పడం ఆడుతుంది.